ఈ షుగర్, బీపీ టాబ్లెట్స్ వాడే వాళ్ళకి మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఏమని మీరసలు ఏం టాబ్లెట్స్ వాడుతున్నారు? ఎంత ఎంజీ వాడుతున్నారు? ఏ డోస్ వాడుతున్నారని మినిమమ్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది చిన్న పేరే ఉంటుంది. ఈజీయే ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోవడానికి. మీరు డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఎలా అయినా చిట్టీలు మర్చిపోతుంటారు. లేకపోతే టాబ్లెట్స్ తీసుకపోరు. ఇలా చేస్తారు కాబట్టి డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మినిమమ్ ఆ పేరేంటో చెప్తే డాక్టర్ గూడా కొంచెం ఐడియా వస్తుంది. అండ్ దాన్ని బట్టి మీ షుగర్ పెరిగినా, తగ్గినా డోస్ అనేది అడ్జస్ట్ చేస్తారు. మీకేమో అట్‌లీస్ట్ ఆ టాబ్లెట్ డోస్ తెలవదు. మంచిగా చదువుకున్న వాళ్ళు గూడా టాబ్లెట్ ఏంటి అంటే, "ఏమో సార్ తెలవదు" అని అంటారు. అలా మాత్రం చేయకండి. ఒక 5, 10 మినిట్స్ తీసుకోండి. తీసుకొని టాబ్లెట్ మంచిగా గుర్తుపెట్టుకోండి ఏం టాబ్లెట్ వాడుతున్నారో. అండ్ అది ఏ టైంలో తీసుకోవాలో, అండ్ షుగర్ టాబ్లెట్ ఏది, బీపీ టాబ్లెట్ ఏది, గ్యాస్ టాబ్లెట్ ఏది, కొలెస్ట్రాల్ టాబ్లెట్ ఏది, ఇది కరెక్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? రంగులు చూసి గాదు. ఆ టాబ్లెట్ పేరు చూసి గుర్తుపట్టండి. అర్థమైంది గదా! ఇది తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి.